హలో అండి. ఇవాళ మీకు ఒక మంచి టేస్టీ రెసిపీ తీసుకొచ్చాను. మీకొచ్చులే అని వెళ్ళిపోకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఎక్కడో చోట ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను చెప్పే కొన్ని టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఒక కప్పు పల్లీలు తీసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకున్నానమాట. పల్లీలు ఎంత లో ఫ్లేమ్లో వేయించుకుంటే అంత టేస్టీ వస్తుంది బర్ఫీ. ఇంకా పల్లీలు పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అలాగే ఒక కప్పు నువ్వులు తీసుకొని చిటపటలాడేంత వరకు నువ్వులు కూడా లో ఫ్లేమ్లో వేయించేసుకున్నాను. మీకు ఇంకా దీంట్లోకి కావాలంటే పప్పులు, అలాగే కాజు, బాదం అలా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకే పల్లీలు మనం చెరగడానికి చాటనో ప్లేటో ఉపయోగిస్తే ఇల్లంతా చల్లిపోయి పొట్టు, లేకుంటే సింక్లో చల్లితే సింక్ జామ్ అయిపోతూ అలా ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా చిల్లుల గరిటె ఉంటుంది కదండి, దాంట్లో వేసుకొని మనం నదిపి పెట్టేసుకున్నామంటే పొట్టంతా ఆటోమేటిక్గా కిందికి రాలిపోతూ ఉందన్నమాట. పల్లీలు కూడా మంచిగా పొట్టు వదిలేస్తాయి. మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారా, చాలా ఈజీ కదా. నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ పల్లీలను వచ్చేసి లైట్గా అలా పలుకులుగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇంకా బెల్లం విషయానికి వస్తే ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు వచ్చేసి నువ్వులు తీసుకున్నాం కాబట్టి నేనైతే 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా ఏంటంటే నాకు ముందు ఎందుకు వేసుకున్నానో చెప్తాను, చూస్తూ ఉండండి. ఇంకా జస్ట్ దీంట్లోకి ఒక 2 స్పూన్స్ మాత్రమే వాటర్ యాడ్ చేసేసుకొని, ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో రాళ్ళు కానీ పుల్లలు కానీ అలాంటివి ఏమైనా కనిపిస్తే ఫిల్టర్ చేసుకోండి. ఇంకా పాకం అవ్వేదానికంటే ముందే ఇవి మనం ముందు రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా నేనైతే దానికి ఆయిల్ రాసేసి అలాగే కొంచెం మైదా పిండి చల్లేసుకున్నాను అనమాట. ఓన్లీ ఆయిల్ రాసుకుంటే ఏమవుతుందంటే అండి సరిగ్గా లేయకుండా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి మైదా కూడా యాడ్ చేసేసాను. ఇంకా పాకం వచ్చేసి ఇలా అంటే కటక్ 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 అని సౌండ్ రావాలి. ఇందాక నెయ్యి వేసాను కదండి, నెయ్యి వేయడం వల్ల మంచి షైనింగ్గా కనిపిస్తాయి అన్నమాట బర్ఫీలు. అంతకుమించి ఏమీ కాదు. టేస్ట్ కూడా కొంచెం మారుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇంక ఇవి రెండు కలిపి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నది ఉంది కదా వెజిటేబుల్ కట్టర్, దాంట్లో నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత మనము రేకుల కట్ట ఉంటుంది కదండి చపాతీలు చేసేది, ఆ కట్టెకి కొంచెం ఆయిల్ రాసేసుకొని మనకి ఏ సైజులో ఎంత పల్తాగా కావాలంటే అంతగా నీట్గా ఒత్తేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము చాకుకి నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకొని అలా ఓన్లీ కచ్చులు మాదిరి మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు ముందే కట్ చేసి పెట్టేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే అండి మనం బాగా ఆరిపోయిన తర్వాత కట్ చేసుకోవడం అస్సలు కుదరదనమాట. పూర్తిగా లాస్ట్ వరకు కట్ చేయకుండా అలా ఓన్లీ కట్ లాగా పెట్టారంటే ఆరిపోయిన తర్వాత మీకు నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒక 20 మినిట్స్ వదిలేసిన తర్వాత మనం నూనె అలాగే పౌడర్ కూడా వేసుకున్నందు మూలన చాలా ఈజీగా లేచేస్తుందండి. చాలా ఈజీ అండ్ సింపుల్ కదా. మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కొత్తగా చేస్తున్నాను, మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్లో రోజు ఇలాంటి ఈజీ రెసిపీస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? చూసారా ఎంత ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్.